చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన. అది కొత్తగా ఇప్పుడే జరిగింది. ఇంతకుముందు కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంతా. హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. మీ అందరికీ గుర్తుంటుంది, మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరాయి వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి జనార్దన్ రెడ్డి గారు. అది కూడా కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగు, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేటుకు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టించినాడు. వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 ఎస్ఎఫ్టీ, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్.